సాటుగా ఏమేమి ముచ్చట్లు విన్నారో ఈయన ఏమేం చేసిర్రో మనకైతే తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఈ గోడుస్తలేదు ఆ గోడుస్తలేదు. తాపకో లీడర్ సాబ్ను పిలుస్తుర్రు, ప్రశ్నలు జవాబులు అడిగి తోలిస్తుర్రు. ఇట్లనే పంచాది పెద్ద సార్ దాకా కూడా పోయింది తెలుసు కదా. మరిగా కథ ఎంత దాకా వచ్చింది ఏం కథ ఒక్కసారి అట్లా ఎర్రవల్లి దాకా పోయి అరుసుకొని వద్దాం పర్రి. సెల్లు ఫోన్ ముచ్చట్లు సాటికిన్నారని 2 ఏళ్ల సంది నడుస్తున్నాయి కేసులు. గదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మస్తు మందిని ప్రశ్నలు జవాబులు అడిగినరు సిట్ ఆఫీసర్లు. మొన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ సార్లను కూడా పిలిచిండ్రు. ఇప్పుడు బేస్తారం నాడు మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా నోటీసులు పోయినాయి. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటా ఎవరన్నా రావచ్చు, వచ్చి అడుగుండ్రు ఏం అడిగితే చెప్తా అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండు సారు. కానీ సిట్ ఆఫీసర్లు మాత్రం అట్లా కాదు. ఫిబ్రవరి 1వ తారీఖున పట్నంలో ఉన్న నందినగర్ ఇంటికి రావాలని మధ్యాహ్నం 3ంటికి సారును గా ఇంట్లోనే ప్రశ్నల జవాబులు అడగాలని అన్నట్టు నిర్ణయం చేసిండ్రట. ఇక కేసీఆర్ సార్కు ఓ దిక్కు మున్సిపాలిటీ ఎలక్షన్ల మీటింగులు, ఇంకో దిక్కు చిలకల కూడా వ్యవసాయం పని గట్టిగానే ఉన్నట్టున్నది. ఎరువులు మందులు టైంకు చల్లుతానరా లేదా అని అట్లా ఓసారి బండి వేసుకొని చిలకకు పోయి చూసొచ్చిండు సారు. అంతేకాదు మాజీ మంత్రులు కేటీఆర్ సారు, హరీష్ రావు, జగదీష్ రెడ్డి సార్లను ఫామ్ హౌస్కు పిలుచుకొని మాట ముచ్చట్లు చేసిండు. సిట్టు నోటీసుల మీదనే బగ్గసేపు మాట్లాడుకున్నారట. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఆఖరికి ఒక్కోవాలను దాటుకుంటే కేసీఆర్ సార్ వద్దకైతే పోయింది. సారును ఏం అడుగుతారో, ఎంతసేపు విచారిస్తారో, ఆయన ఏం చెప్తాడో అని తీరొక్క మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. అటు కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చినందుకు గులాబీ లీడర్లంతా మస్తు గుస్సకొస్తుండ్రు. అక్కడక్కడ లొల్లులు కూడా అవుతున్నాయి. మరిగా ఏమవుతుందో ఏమో చూసుకుంటా పోవాలి. ఇక మనకు తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. అందుకే ఎప్పుడు ఏదో ఒక కొత్త ముచ్చట తెలుసుకుంటూనే ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి అని చెప్పేది మా బడిలో హెడ్ మాస్టర్ సారు. అన్నీ తెలుసు నాకు అని ఎప్పుడు అనొద్దట. ఇప్పుడు ఈ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక చూడరు మీకే తెలుస్తుంది. చూడర్రి, ఎప్పుడు చూసినా వాళ్ళకు వీళ్లకు నేను సర్టిఫికేట్లు ఇచ్చుడేనా, నాకెవ్వరు సర్టిఫికేట్ ఇయ్యరా అనుకున్నాడో ఎట్టనో. మరిగా ఈసారి సీఎం రేవంత్ సారు తాను కూడా ఓ సర్టిఫికేట్ అందుకున్నాడు. ఏం సర్టిఫికేట్ అని అంటే ఇక అసలు కథలకు పోవాల్సిందే. సారు వారం దినాల కింద పెట్టుబడులు తీసుకురానికే తొలుత స్విట్జర్లాండ్లో ఉన్న దావోసుకు పోయిండు. ఆ మీటింగ్ లోడిసిన వెంటనే అట్నుంచి అమెరికా పోయిండు. ఇక అక్కడ బగ్గ పేరు మోసిన హార్వర్డ్ యూనివర్సిటీలో కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ లా లీడర్షిప్ కోర్సు పూర్తి చేసిండట. అగో సార్ ఇప్పటికే రాష్ట్రం అంతటికి పెద్ద లీడర్ అయిండు కదా, మళ్ళీ ఇంటికి లీడర్షిప్ కోర్సు చేసిండు అనుకోకుండ్రి. నాయకత్వానికి ఇంకెట్లా పదును పెట్టాలి, పబ్లిక్ ను ఇంకెట్లా మెప్పియాలి, ఇగో ఇటువంటి ముచ్చట్లల్లో ఇంగింత రాటుదేలనికే పాఠాలు నేర్చుకున్నాడట సారు. వారం దినాల కోర్సు చేసిండట. 20 దేశాల నుంచి మొత్తం 60 మంది దాకా వచ్చిండ్రట. దాంట్లో సీఎం సార్ కూడా ఓ విద్యార్థి లెక్క పాఠాలు విన్నాడు. ఆఖరికి కోర్సు మొత్తం పురముట్టొడిచినాక సర్టిఫికేట్ తీసుకున్నాడు. అందరితోని కలిసి పోటువోలు దిగిండు. ఇక సీఎం సారు హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సు చేసి సర్టిఫికేట్ తీసుకున్నాడని చెయ్యి పార్టీ లీడర్లు, కార్యకర్తలు, సారు అభిమానులు మస్తు ఖుషి అవుతాండ్రు. ఇప్పుడు సోషల్ మీడియాలో పోటువోలు తిప్పుతాండ్రు. అన్యమగాని నాయకత్వం ఇంగింత రాటుదేలేటట్టు టెక్నిక్లు తెలుసుకొని వస్తాండు సారు. మరిగా తెలంగాణలో రాజకీయాన్ని మళ్ళీ ఏమైనా మలుపులు తిప్పుతాడో ఏమో అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అధికారంలో ఉన్నాం కదా అని లీడర్ సభలంతా హాయిగా చల్లటి రూమ్లో కూర్చుంటామనంటే ఈ పొద్దు రేపు పబ్లిక్ అస్సలు ఊకుంటలేరు. అందుకే సార్లు ఎప్పుడు చూసినా పబ్లిక్లోనే ఉంటుర్రు, రోజుకో కార్యం ముంగటేసుకుంటుర్రు. ఇక ఏపీలో 3 పెద్ద సార్లు గడియ రికాం లేకుండా తిరుగుతుర్రు. ఇక చూడరు ఎటు చూసినా వాళ్ళే కనిపిస్తుర్రు. ఓ దిక్కు సీఎం చంద్రబాబు సారు, ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు, అటు చదువుల మంత్రి లోకేష్ సారు. 3 లీడర్లు 3 దిక్కులా తిరుగుతాండ్రు. సుడిగాలి లెక్క సుడి పెడతాండ్రు. అటు ఎగస పార్టీ వాళ్ళు ఆలోల్లి ఈలోల్లి అన్ని ముంగటేసుకొని పొట్టు సాపిస్తుంటే సార్లు మాత్రం అన్ని పక్కకు పెట్టి ఎగుర పెట్టే పనులు చేస్తుండ్రు. తొలుత సీఎం చంద్రబాబు సారు గుంటూరు దిక్కుపోయిండ్రు. గుంటూరు సర్కారు దవాఖాన్ల తల్లి పిల్లల కేంద్రాన్ని చాలు చేసిండ్రు. పెద్ద ముచ్చటేంటిదంటే ఈ తల్లి పిల్లల కేంద్రం గట్టనింకే గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుకున్న పాత విద్యార్థులు 100 కోట్ల విరాళం ఇచ్చిండ్రాట. 100 కోట్లు అంటే చిన్న ముచ్చట కాదు పోన్రి. అందుకే సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడు. ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి శాశ్వతంగా మీ మార్క్ గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడుండే
దీని ప్రకారం ఇక గుంటూరుకేంచి ముఖ్యమంత్రి సారు కుప్పం పోయిండు. సొంత నియోజకవర్గంలో సారు 3 దినాలు పనులు గట్టిగానే పెట్టుకుంటాట. ఈసారి శుక్రవారం నాడు 100 అడుగుల జాతీయ జెండా ఎగురేసుడే కాకుండా శని ఆదివారాలలో పబ్లిక్ తోని మాట ముచ్చట్లు చేసే కార్యం పెట్టుకుండు. ఇంకో దిక్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు విశాఖపట్నం దిక్కు తిరుగుతాండు. బేస్తారం నాడు విశాఖ జూ పార్కు మొత్తం తిరిగిండు సారు. 2 జిరాఫీలను దత్తత తీసుకుండు. శుక్రవారం అరకు ఉత్సవ్కు పోయిండు. ఇక అక్కడ ఆటపాటలు జోరుగా నడిచినాయి. ఇంకో దిక్కు కాకినాడ పోయిన చదువుల మంత్రి లోకేష్ సారు జేఎన్టీయూలో చదువుకునే పొలాలతో ముచ్చట్లాడిండు. గిట్ల 3 సార్లు పోటీ పెట్టుకున్నట్టే తిరుగుతాండ్రు. ఏదో ఓ కార్యం ముంగటేసుకొని పబ్లిక్లోనే ఉంటుండ్రు. ఓ దిక్కు ఎగసి పార్టీల ముచ్చట్లకు సురుకులు పెట్టుకుంటేనే ఇంకో దిక్కు ఎవల పనులు వాళ్ళు ఎక్కడ ఆపకుండా ముంగటికి పోతాండ్రు. అందుకే ఓ శైల మీద పని చేసుకుంటారు లీడర్లు అనుకుంటారు పబ్లిక్. పార్టీ మారినరో మారలేదో, జంపింగ్ చేసిర్రో చెయ్యలేదో గా 10 మంది ఎమ్మెల్యేలకే తెలవాలి. అయితే దాంట్లో ఇప్పటికే చాలా మంది పంచాది తెగింది కానీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం సార్ పంచాది మాత్రం ఓ పటాన దేగుతలేదు. శుక్రవారం నాడు మళ్ళోసారి స్పీకర్ సార్ ముంగట కూర్చున్నారట సార్లంతా. మరి ఏం నడిచింది, ఏం చేసిర్రు అరుచుకునొద్దాం పార్. పార్టీ మారలేదు, కండువా మార్చలేదు, ఉన్నకైనా ఉన్నాం అన్నోళ్ళంతా బయటపడ్డారు. వాళ్ళకి ఎటువంటి మరకలు అంటలేదని స్పీకర్ సార్ కూడా క్లీన్ చీట్ ఇచ్చేసిండు. కానీ పట్నం ఎమ్మెల్యే దానం అన్న కథనే ఎటు కొసెలుతలేదు. ఆయన కూడా ఏడికైతే ఆడికి అన్నట్టే ఉండేటాలకు పంచాది ఇంకా నడుస్తూనే ఉన్నది. అందుకే ఇక ఇట్లయితే కాదని ఈసారి ఏదో ఒకటి తీర్పు చెప్పాల్సిందేనని కూకున్నాడు స్పీకర్ సారు. ఇక రాండ్రి దానం అన్న పార్టీ మారిండని ఏమేం సాక్ష్యాలు ఉన్నాయో చూపిండ్రి అన్నట్టు అందరినీ పిలిచిండు. గిట్లనే కారు పార్టీ వాళ్ళ దిక్కుకేంచి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోయిండు. పువ్వు పార్టీ వాళ్ళ తరపుకేంచి మహేశ్వర్ రెడ్డి సార్ పోయేది ఉండే. కానీ ఆయన మున్సిపాలిటీ ఎలక్షన్లు ఒడిచినాక వస్తానని చెప్పిండట. అందుకే అట్లయితే అట్లనే కానీ అప్పుడే కార్యవాహీ చేద్దామని విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా చేసిండు స్పీకర్ సారు. అది అట్లుంటే 600 అయినా ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద ఏటేయాల్సిందే అంటుండ్రు కారు పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా దానం నాగేందర్ గారిని సస్పెండ్ డెఫినెట్ గా చేస్తారని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా క్లియర్ కట్ కేసు. ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసింది అందరు కూడా చూసిర్రు. ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేస్తారని, తనని డిస్క్వాలిఫై చేస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. కాదన్నట్టు ఏటేయాలి ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ పెట్టాలి అన్నట్టే మాట్లాడుతుండ్రు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం మీద పువ్వు పార్టీ వాళ్ళు కూడా గరం అవుతుండ్రు. చెయ్యి పార్టీ వాళ్ళ మీద బాణాలు వేస్తున్నారు. ఎలక్షన్లు వస్తే సీసీ రోడ్లు గుర్తుకొస్తాయి. అప్పటికప్పుడు రాత్రి పోయి టెంకాయలు కొడతారు. పొద్దున్న లేస్తే ఏముండదు, మళ్ళీ ఎలక్షన్లు అయినాక ఏముండదు. పట్టణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాత్రులు వచ్చి వాళ్ళు శిలాఫలకాలు పెట్టి రాళ్లు కొట్టిపోతే వాళ్ళన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే. ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు ఇప్పటికిప్పుడు రాత్రులు శిలాఫలకాలు కొట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు? కేవలం మోసం చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. అప్పట్లో కారు పార్టీ వాళ్ళు చేసినట్టే ఇప్పుడు చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చేస్తాండ్రు కదా అన్నట్టు మాట్లాడింది అరుణక్క. ఏమైనా అట్లిట్లా మళ్ళా 18వ తారీఖు దాకా పోయింది పంచాది. మరిగా చూడాలి ఆయాలనన్న దానం అన్న కథ కొసెలుతుందో లేదో. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం జనము, ఏం జనము. ఈ జనాన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. అబ్బా అంతమంది వచ్చిర్రు మరి తల్లుల దర్శనానికి. అబ్బో ఆ భక్తులతోని కిటకిటలాడింది అనుకో రాత్రి మేడారం అంతా అన్నట్టు. ఇవాళ 3వ నాడు అందరు ఒకటేసారి 2 తల్లులు, గోవిందరాజు, పగిడిద్దరాజు, 4 ఒకటేసారి దర్శనం ఇచ్చిర్రు భక్తులకు. మనం కూడా అట్లా పోయి దర్శనం చేసుకుని వద్దాం పార్రి. మొన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నిన్న సమ్మక్క అందరి గద్దెనెక్కిర్రు, భక్తులకు దర్శనం ఇస్తుర్రు. నిన్నటి వరకు ఒక సారలమ్మే దర్శనం ఇచ్చింది కానీ ఇవాళ 2 తల్లులు ఒకటే పాలి దర్శనం ఇచ్చిర్రు భక్తులకు. అది కూడా ఇవాళ ఒక్కనాడే. రేపు అంటే శనివారం నాడు పొద్దుకేటాలకు వనప్రవేశం ఉంటది తల్లులకు. మళ్ళా తల్లుల్ని గద్దెల మీద చూడాలంటే ఇంకో 2 ఏళ్ళు ఆగాల్సిందే. అందుకనే 3వ నాడు కూడా కుప్పలు తెప్పలు వచ్చిర్రు భక్తులు తల్లుల గద్దెల కాడికి దర్శన భాగ్యం కొరకు. అందరు ఒక్కనాడే గద్దెల మీదకి రారు కాబట్టి తొలతనాడు పోయిన భక్తులంతా అన్నే ఉన్నారు కూడా.
కూడా పోయినోళ్ళు అయితేనే ఉండంగా రోజుకింత మంది వస్తూనే ఉన్నారు. జంపన్న వాగుల తానాలు, నిలువెత్తు బంగారం ముడుపులు, యాడ మొక్కులు, చుట్టాల దావతులు, దుకుణాల బేరాలు, డప్పుల దరువులు, బేరీల మోతలు, శివసత్తుల ఆటలు పాటలు ఓ బొచ్చడున్నాయి. ఓ రోజు భక్తుల మొక్కులు, ఇంకో రోజు లీడర్ల దర్శనాలు. జాతరశాలైనాక మూడో నాడు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారి వచ్చిండు తల్లుల గద్దెల కాడికి. వనదేవతల గద్దెల కాడ దర్శనం చేసుకుని మొక్కులు పెట్టుకుండు సారు. అంతేకాదు భక్తులు భాగ్యగా పడేటాళ్లకు ఫుల్ ట్రాఫిక్. రోడ్డెమ్మడి బండ్లు నత్తలు నడిచినట్టే నడుస్తున్నాయి అనుకోరాదు. ఏం తక్కువ 5 కిలోమీటర్ల కమానం ఉంది ట్రాఫిక్. వచ్చిపోయేటి భక్తులతోని కిటకిటలు ఆడుతున్నాయి రోడ్లన్నీ. షిగాలూగుడు, ఒడిబియ్యం బోసుడు, మొక్కులు అప్పచెప్పుడు మా జోరుగుంది పోండ్రి మేడారం జాతర. మామూలు టైంలో ఏముండదు కానీ జాతరల యాళ్ళ పండుగల యాళ్ళ పావుల దానికి ₹1 చెప్తారు. రూపాయికి వచ్చేటి సామాను ₹2 పెంచి అమ్ముకుంటారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాలనేటి సూత్రం అన్నట్టు. అట్లనే ఇప్పుడు మేడారం జాతరల దుక్నాలు పెట్టుకున్న వాళ్ళ ఆమ్దాని సంగతి ఏందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. గుళ్ళు లేవు, గోపురాలు లేవు, విగ్రహాలు లేవు, బంగారు నగలు లేవు, పట్టు బట్టలు లేవు, పంతులు లేరు, మంత్రాలు లేవు, ప్రసాదం లేదు, తీర్థం లేదు. గద్దెలే గుళ్ళు, కొయ్యలే దేవతలు, బెల్లమే బంగారం, ఇప్పసారే పానకం, క్షీరసారెలే పట్టుబట్టలు, శివసత్తుల పలుకులే మంత్రాలు, ఆదివాసీలే అయ్యవార్లు. ఏండ్ల కమానంకెంచి తాత ముత్తాతలకెంచి ఇట్టనే కొలుసుకుంటారు అమ్మలను. గసవంటి తల్లుల దర్శనానికి మస్తు మంది వస్తున్నారు భక్తులు. భక్తులు ఎంత మంది వస్తున్నారు అక్కడ రేట్లు కూడా గంతే పిరం ఉన్నాయి. ఏది కొందామని పోయినా బొచ్చడు పైసలు, అన్ని పిరమే మేడారం జాతర. నాటుకోళ్ళకైతే బొచ్చడు గిరాకీ. ఎందుకంటే భక్తులు వనదేవతలకు ఎదుర్కోళ్ళ నిడుస్తారు కాబట్టి ఇప్పుడు మస్తు పిరమైందన్నట్టు నాటుకోళ్లకు. ఇక కత్తిరించిన కోడి కూర కిలో 350, ఆటమాటలు 1500 అటుగా. మామూలుగానైతే 800 ఉంటది కిలో ఆటకూరకు. ఇది ఒకటే కాదు, తీరొక్క దుకుణాలు, బొట్టు బిల్లలు, చేతి గాజులు, చెంపపిన్నులు, చేయిదారాలు, పువ్వుల దండలు, పూసల గొలుసులు, బొంగులు, పుట్నాలు, మిఠాయిలు, బెల్లం ముద్దలు. ఓ దేన్ని మందలిచ్చినా మస్తు పిరం రేట్లు. తల్లులకు కుంకుమ పడిన అంటే పాయనం ఉంటదా అని కుంకుమ పడినీలు ఎగబడి కొంటూరు అక్కలు. తల్లుల గద్దెల కాడి కుంకుమ తీసుకుపోయి పెట్టుకుంటే ఒంట్ల పానం నిమ్మలంగా ఉంటదని భక్తుల నమ్మకం. ఇక మందు దుకుణాలకున్నంత గిరాకీ దేనికి లేకుంటుండొచ్చు పో. బేరాలైతే గట్టిగానే ఉన్నాయి కానీ ఆన్లైన్ లో పైసలు పంపుడే కష్టం ఉన్నది పో. ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం ఏది పని చేయట్లేదు జాతరలా. స్కాన్ చేసి పైసలు పంపిద్దామంటే గిర్ర తిరగబట్టే. అంత మంచిగానే ఉన్నది కానీ దొంగనలతో జరంత పైలముళ్ళు, మెడలున్న సొమ్ములు, జేబులున్న పైకం పోయినాక ఎంత మొత్తుకున్నా ఏం పాయిది ఉండదు. ఇక అంతమందిలా ఏం చెప్తున్నా. ఇక మూడో రోజు కూడా నామినేషన్లు పడిచినాయి. ఇక నామినేషన్ కాయిదాలు చెక్కింగ్లు చేసుడు, వద్దని వేసిన కాయిదాలను వెనుకకు తీసుకునేటోళ్ళు పోంగా ఆఖరి లెక్కలు తేలితే ఇక ఓట్లు వడుడు లెక్క వేటుడే ఆల్చముంది. అసలు ఈ 3 వద్దులల్లో ఎంతమంది నామినేషన్లు వేసిర్రు, ఏంది కథ, మూడో నాడు నామినేషన్ల కార్యం ఎట్లెట్లా నడిచింది అంత ఒక్కసారి అరసుకున్నద్దాం పారు. రైట్, మున్సిపాలిటీ ఓట్లకు నామినేషన్ల కార్యం ఓడిసింది. బుధవారం కెంచి శుక్రవారం వరకు అంటే 3 వద్దులు నామినేషన్లు నడిస్తే మస్తు మంది ఎగబడ్డారు నామినేషన్లు వేసేందుకు. కాకపోతే అందులో పార్టీ తరపుకెంచి బీఫామ్లు తీసుకొని నామినేషన్లు వేసిన వాళ్ళని ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. బీఫామ్లు ఉన్న వాళ్ళకంటే లేనోళ్లే ఎక్కువ మంది నామినేషన్లు వేసి ఈ పారికి. గట్లెందుకైందంటే నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లాల్సిందే నామినేషన్లు తీసుకునే కార్యం సురువు చేసేటాళ్లకు బీఫామ్లు ఇద్దానికి పార్టీ లీడర్లకు టైం లేదు, తీరిక చూసుకొని నామినేషన్ వేయడానికి అభ్యర్థులకు టైం లేదు. అందుకనే ఎట్టయితే గట్టయిందని ఆశావాహులంతా వచ్చి నామినేషన్లు వేసేది అన్నట్టు. శనివారం నాడు వేసిన నామినేషన్ల పేపర్లు చెకింగ్లు చేసేటి కార్యం నడుస్తుంది. గంతమందిలో నేనేడ గెలుస్తా అనుకున్నోళ్ళు 2 వద్దులు ఆగి మంగళవారం నాడు అంటే ఫిబ్రవరి 2వ తారీఖు నాడు వేసిన నామినేషన్లను వెనకకు తీసుకునే ఛాన్స్ ఇచ్చిర్రు ఎన్నికల సంఘపోళ్ళు. ఇక వచ్చే 11వ తారీఖు నాడు ఓట్లు, 13వ తారీఖు నాడు లెక్కింపు కార్యం నడుస్తుంది. ఇదంతా ఉత్త 15 రోజులలోనే ఓడిపించేటట్టు అధికారులు ఖరారు చేసేటాళ్లకు 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జోరుగా పడ్డారు నామినేషన్లు వేసేందుకు. గమ్మత్ ఏంటంటే జగిత్యాల జిల్లా కోరుట్లలో గంగాధర్ అనేటికి అన్న టికెట్ కొరకు పొద్దుగాలో పార్టీలో షేరికైండట. అవునంటే షానేళ్ల సంది షెయి పార్టీలనే ఉండేటోడు కానీ టికెట్ కానట్టుందని పొద్దుగాల కారు ఎక్కిండు. గాముచ్చట తెలిసి షెయి పార్టీ వాళ్ళు పిలిపించుకొని పొద్దుకేటాలకు మళ్ళా షెయి పార్టీ షెల్లబడ్డ కప్పిలాడనుళ్ళు. ఇది చెండూరు మున్సిపాలిటీలా షెయి పార్టీ తరపుకెంచి పోటీ చేసేందుకు బీఫామ్ ఇయ్యనందుకు వేణు అనేటికి అన్న పురుగుల మందు తాగిండట జీవి తీసుకుంటానని. వాళ్ళు ఇయ్యకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామాయా, ప్రచారం చేసుకుని గెలుస్తామాయా, కానీ పానం తీసుకుంటే ఏమొస్తుంది అన్న. ఇట్ట ఒకటా రెండా తెలవని ముచ్చట్లు ఇంకెన్ని ఉన్నాయో కానీ తెలిసినాటి వరకు పట్టుకొచ్చినాం అంతే. ఇగియాల్టికైతే ఇంతే. రేపు నామినేషన్ల కాయిదాలు వెనకకు తీసుకున్న వాళ్ళు ఎంతమంది, పోటీలు ఉన్న వాళ్ళు ఎంతమంది అనేటి లెక్కలన్నీ తేలినాక మళ్ళీ పాలి మాట్లాడుకుందాం మున్సిపాలిటీ ఓట్ల ముచ్చట్లు.
టమాటా, ఉల్లిగడ్డ, పెట్రోలు, డీజిల్, బంగారం, వెండి ఇవి ఒకదాన్ని ఇచ్చిపెట్టి ఒకటి ఉండవు. పెట్రోల్ రేటు పెరిగితే డీజిల్ రేటు పెరుగుతుంది, బంగారం ధర పెరిగితే వెండి రేటు ఇగింత పెరుగుతుంది. కానీ ఈ నడుమ ఉల్లిగడ్డ, టమాటా ధరలే పాపం రైతులను నిండా ముంచుతున్నాయి. సరే ఉల్లిగడ్డల ముచ్చట అటెంక చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే టమాటా రైతుల తిప్పల చూడుర్రి ఎట్లున్నాయో. అయ్యో టమాటా రైతులకు ఎంత తిప్పలొచ్చింది చూడుర్రి. నెల కింద 60 రూపాయలకు కిలో వలికిన టమాటాను ఇప్పుడు మార్కెట్లో ఎవ్వరూ దేక్తలేరు. నెరి మదనపల్లి మార్కెట్లనైతే అడ్డీకి పావు షేర్ లెక్కనే అడుగుతుర్రు బేరగాళ్ళు. మేలు రకం టమాటా మొన్నటి దాకా 15 రూపాయలకు కిలో వలికితే ఇప్పుడు 8 రూపాయలకే అడుగుతున్నారు. అది కూడా నానా రకాల కొర్రీలు పెట్టి. అట్లా గిట్టుబాటు గాని ధరలిని రైతన్నలు మస్తు బాధపడుతుర్రు. ఆరుగాలం కష్టం చేస్తే ఆఖరికి ఇంత అన్యాయమా? గింత కష్టపడి వ్యవసాయం చేసి ఏమిటికి చెయ్యకేమిటికి అని గరమైతుర్రు. తుట్టి ధర కమ్ముకుంటే మా పెట్టుబడేంది, బండ్ల కిరాయిలు ఎట్లెళ్తాయి అని నారాజు అవుతుర్రు చాలా మంది. ఇక రెండో రకం టమాటా ధర అయితే మరింత అద్రగనం. కిలో రూపాయికి ఇస్తావా, ఆటానకి ఇస్తావా అని పరాష్కం ఆడినట్లే బేరం ఆడుతుర్రు. అయితే మదనపల్లి మార్కెట్ కించి టమాటా దేశం నలుమూలల రవాణా అవుతుంది. అసొంటిది ఇప్పుడు గింత తిప్పల ఎందుకు వచ్చింది అని అంటే చుట్టుపక్కల జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు అసొంటి పక్క రాష్ట్రాలలో కూడా బానే సాగు చేస్తుర్రట. అట్లా అన్ని దిక్కుల దిగుబడి పెరుగుడుతోని ధరలు పడిపోయినాయి. టమాటా రైతులకు కష్టాలు పెరిగినాయి. దీంతోని కోతకొచ్చిన పంట కోసినా కూడా ఏం ఫాయిదా లేదన్నట్లు షేన్లలోనే ఇడిచిపెడుతుర్రు ఈ గింతమంది. మొత్తానికి మార్కెట్ల రైతుల కాడ నుంచి కిలో 7 రూపాయలకు కొంటుంటే ఇటు దుక్నాల కాడ జనాలకు 30 రూపాయలకు అమ్ముతుర్రు. మరి కడమదంతా ఎవల జేబులకు పోతుందో ఏమో గాని మా రైతుల బతుకు చాలా అన్యాయమైంది. జర గిట్టుబాటు ధర ఇచ్చి ఆదుకోర్రి సారో అని ఒక తీరుగా అడగబట్టిర్రు రైతులు. మరి ఏం చేస్తారో ఏమో గాని టమాటా రైతుల కష్టం చిన్నగా లేదు పోర్రి. ఊర్ల పొంటి మేకల మంద, గొర్రెల మంద ఉన్నోళ్ళు ఏం చేస్తారులా? పొద్దుగాల వాటిని అడవికి కొట్టుకుపోయి పొద్దుక దాకా మేపుకొని వస్తారు. ఒకళ్ళ వాటికి పిల్లలైతే తల్లిపాలు పట్టించుకుంటా పెంచి పెద్ద చేస్తారు. ఆ టెంక అమ్ముకుంటారు. అట్లా పిల్లలు పెరిగి పెద్దగా కావాలంటే చాలా టైమే పడుతుంది. అయినా సరే ఓపికెమ్మటి ఆ మందనే కాస్తుంటారు చాలా మంది. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఇక చూడుర్రి. ఊరక్క ఇదెక్కడి కాదరు గొర్రె పిల్ల పోయి బర్రెకాడ పాలు చీకబట్టే ఇదేం ఇచ్చేంతరం అని పరిశాన్ అవుతున్నారులే. అసలు ముచ్చటంటే ఇంకా పరిశాన్ అవుతారు. ఇగోగిడ బర్రెకాడ పాలు పిండుకుంటా కూస్తున్నాడు చూడు. ఈ అన్న పేరు ప్రవీణ్. నిర్మల్ జిల్లా బైంసా మండలం ఎగ్గం వీళ్ళ ఊరు. కుండలు చేసుడు వీళ్ళ వృత్తి అట. అయితే కుండలకు డిమాండ్ లేక ఓ ఇచ్చేంతరమైన ఉపాయం వేసిండి అన్న. మేకల అంగట్టు పోయి 1000-1500 ఇచ్చి ఓ మేక పిల్లనో గొర్రె పిల్లనో పట్టుకొస్తాడు. తెచ్చినగా గొర్రె పిల్లకు బర్రెకాడ మంచిగా పాలు చీకబెట్టి యాలకింత గడ్డేసి సాది సవరిస్తుండు. అట్లా ఏడాది నిండగా పానం బట్టి పెద్దగా అవుతుంది కదా. ఇక దాన్ని మళ్ళా అదే అంగడి కొట్టుకుపోయి 10,000కో 15,000కో అమ్ముతాడట. అట్లా చాలా వద్దుల సంధి చేసుకుంటే దీని దంద లెక్కనే మలుసుకుడు మనోడు. లేకపోవడంతో 4 బళ్ళు కొనుక్కొని నేను పక్క పైసలోని పాలు పిండి అమ్ముకుంటాను. 4 గొర్రెలు తెచ్చుకొని అవి పాలు దాపి మేత పెట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఒక 15,000కు పక్క అంకల్లోనే అమ్మేస్తాను. ఇంటిరా గొర్రె పిల్లను మేక పిల్లను అక్కువ సొక్కలు తీసుకొని పెద్ద చేసుకుంటా ఈ ఇచ్చంతరమైన ఉపాయం చేస్తుండు. అది గిన బర్రె పాలు చీకబెట్టి అట్లా బర్ల పాలు అమ్మంగా కొంత, ఇటు మేకలు అమ్మంగా కొంత. మొత్తానికి ఉపాయం అయితే బాగానే పనిచేసింది. అటు ఆమ్దానికిన పెరిగిందట. ఏదేమైనా ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్లు ప్రవీణ్ చేసిన ఈ ఉపాయం చూసి బర్రెకాడ గొర్రెపిల్ల పాలు చిక్కడం ఎందురా సామి అని చిత్రపోయి చూసిపోతున్నాడా అక్కడోళ్ళు అంతా.